30,000 కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరిగితే రైతుల ఖాతాలలో పడతాయి. ఎకరానికి పత్తి పండించేటటువంటి రైతుకు నష్టపోతే 40 నుంచి 45,000 రూపాయలు ప్రతి ఎకరాకు రైతు ఖాతాలలో ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ఉంటే డబ్బు పడేటటువంటి అవకాశం ఉండే. ఒక పక్కకు చెప్తున్నారు ఎల్ నినో ప్రభావం ఉన్నది, కరువు వచ్చే అవకాశం ఉన్నది, పంటలు పండే అవకాశం లేవని. ఈ సీజను ఈ సంవత్సరం అయితే రైతుకు చాలా పెద్ద మొత్తంలో లాభం జరుగుతుండే. కానీ కాంగ్రెస్ పార్టీకి సోయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తలేదు. కేవలం ఎక్కడ కమిషన్లు తీసుకోవాలా, ఎక్కడ కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలా, ఎక్కడ దేంట్లో ఎంత కమిషన్ దొరుకుతుందనే ఆలోచన తప్పితే ఈ రైతులకు సంబంధించినటువంటి విషయం మీద ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా ఈ దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ దేశంలో దాదాపు 22,66,00,000 మంది రైతులు ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం వల్ల లాభం జరిగింది. దాదాపు 1,89,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో పడ్డాయి. 23 కోట్ల మంది రైతులు 1,89,000 కోట్ల రూపాయలు నష్టపరిహారం దేశం మొత్తం మీద రైతులకు దొరికింది. మరి ఆ రకంగా లెక్కేసుకుంటే తెలంగాణ రైతులకు కూడా 1,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాలలో పడుతుండే కదా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఏంది? ఎక్కడ ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ఈ రాష్ట్రంలో అమలైపోతే రైతులంతా కూడా బాగుపడతారు. రైతులకు ఎకరానికి 40,000-50,000 రూపాయలు వాళ్ళ ఖాతాలలో పడతాయి. నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందని గత 10 ఏళ్లు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పాపాత్ములు ఆలోచించినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి ఆలోచన చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ పథకమైనా సరే మేము దాంట్లో చేరుతాము అని చెప్పారు. అసెంబ్లీలో మాట ఇచ్చిండ్రు, వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట ఇచ్చారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు దాటిపోయింది. 3 బడ్జెట్లు అయిపోయినాయి. పక్కనున్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో రైతు కట్టే ప్రీమియాన్ని కూడా ప్రభుత్వాలే కడుతున్నాయి. ఈరోజు ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో 3,04,000 కోట్ల బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు రైతుల కొరకు కడితే మీ సొమ్మేం పోతున్నది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రైతులకు సమాధానం చెప్పాలా. కానీ ఈ ప్రభుత్వం మేము చేరము అంటే ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టది. ఇప్పటికే లక్షల దరఖాస్తులు ఈరోజు రైతుల దగ్గర నుండి సేకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఇచ్చినాం. వచ్చేటటువంటి అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు కళ్ళెర్ర వేయకముందే మీ విధానాన్ని మార్చుకొని ఆ 1,500 నుండి 2,000 కోట్ల మధ్యన ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమాకు కట్టాల్సిన డబ్బును వెంటనే మీరు కట్టేటటువంటి ప్రయత్నం చెయ్యండి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర రైతులందరినీ కూడా సమీకరించి తెలంగాణ రాష్ట్ర రైతులతో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే ప్రకటించిన ఆదిలాబాద్ నుండి అసెంబ్లీకి రైతులతో కలిసి పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలయ్యేదాకా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని విషయాల తీరు కాకుండా ఈ విషయాన్ని ప్రత్యేకమైనటువంటి కోణంతో మీరు కూడా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు కళ్ళల్లో నీళ్లు చూస్తే నిజంగా ఎంత బాధ అనిపిస్తున్నది అనంటే పాలకుల చేతిలో రైతులు మోసపోతున్నారు. గత 10 ఏళ్లు మోసం చేసినటువంటి బీఆర్ఎస్ బాటలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణం చేస్తున్నది. కాబట్టి వెంటనే బేషరతుగా భేషజాలకు పోకుండా ఇది ప్రధానమంత్రి గారి పేరు మీద ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని అక్కసుతోని రైతులకు నష్టం చేయకండి. అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాట ప్రకారం వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఆ విషయం మీద ఇప్పుడు సంబంధిత అధికారులు మంత్రులు వీళ్ళందరి మీద కూడా ఇప్పటికే కలిసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విజ్ఞాపన పత్రాల ద్వారా దరఖాస్తుల ద్వారా వీళ్ళ మనసు కరుగుతుందేమో అని ఆలోచిస్తున్నాం. ఆ రకంగా వీళ్ళ మనసు కరగకపోతే వేలాది మంది రైతులతోని ఈ అసెంబ్లీకి పాదయాత్రగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో మా ఫ్లోర్ లీడర్ ఏలటి మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదిలాబాద్ నుండి ప్రారంభమై అసెంబ్లీ వరకు వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పార్టీ ఆలోచన చేస్తుంది.